ఇంత అనుభవం ఉండే నన్ను ఒక్క నోటీస్ ఇవ్వకుండా జైల్లో 53 రోజులు పెట్టారు. అదే మరి పవన్ కళ్యాణ్ గారిని అడుగడుగునా హెరాస్ చేశారు. అవునా కాదా గుర్తు తెచ్చుకోమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల్లో విజయాన్ని చూసి మురిచిపోలేదు, రాష్ట్ర దుస్థితి చూసి కుంగిపోలేదు. నేను 4వ ముఖ్యమంత్రి. హైదరాబాద్ ని అభివృద్ధి చేయడంలో, తెలుగు జాతిని ప్రపంచ పటంలో పెట్టడంలో ఆ రోజు పనిచేశాను. 4వ ముఖ్యమంత్రి అయితే ఎంత లోతుకెళ్తే ఎక్కడ చూసినా అఘాతాలే, ఎక్కడా నిధులు లేవు, డిపార్ట్మెంట్స్ అన్ని విధ్వంసం అయిపోయినాయి, అధికార యంత్రాంగం నిర్వీర్యమైపోయింది. ఆ రోజు నేను ఒక నిర్ణయం చేసి 7 వైట్ పేపర్లు మీ ముందర పెట్టాను, అన్ని విషయాలు పెట్టాను. ఈ రోజు కూడా 2 ఏళ్ల సందర్భంగా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ ఈ రోజు ఏమున్నావో అన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ దాపరికం లేదు. ఒక ప్రజా ముఖ్యమంత్రిగా, ఈ ప్రజా ప్రభుత్వాన్ని నడిపించే వ్యక్తిగా మీకు అన్ని విషయాలు చెప్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఆ రోజు తీసుకున్న విజ్ఞత, ఆ విజ్ఞతే డబుల్ ఇంజన్ సర్కార్ ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేసి రాష్ట్రాన్ని గెలిపించిన రాష్ట్ర ప్రజలకి మరొక్కసారి శిరస్సు వంచి మనస్సాక్షిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని మీరు కాపాడారు. దేశం దూసుకెళ్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విధ్వంసానికి గురైంది. విజ్ఞత చూపించారు. రాజకీయ పార్టీలు సమైక్యంగా పనిచేశారు. ఆ ఫలితమే ఈరోజు ఈ రాష్ట్రాన్ని రక్షించుకోగలిగాం. మళ్ళీ వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ ఇచ్చి బతికిచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక విషయం చెప్పాలి. రాత్రికి రాత్రి అన్ని చేసేశాం, అన్ని సాధించేశాం అని నేను ఎప్పుడూ చెప్పడం లేదు. ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాలి. నేను గర్వంగా చెప్తాను, ఆ రోజు ఈ రోజు ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండగలుగుతున్నారంటే, లా అండ్ ఆర్డర్ ఉందంటే, మీ ఆస్తులకు రక్షణ ఉందంటే అది ఎన్డీఏతోనే సాధ్యమైందని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. బాబులాగా మదం ఎక్కి ఒళ్ళు బలిసి ప్రజలను హింసించేటువంటి రాజుల్ని తెగనరికాడు. 21 సార్లు భూమి చుట్టూ తిరిగి పరశురాముడు. ఈ రోజు 29లో చంద్రబాబు నాయుడు తుప్పు గొడ్డలు మాకు అవసరంలా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గొడ్డలతో సంబంధం లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు 2029లో పరశురాముడి గొడ్డలు జగన్మోహన్ రెడ్డి గారికి అందించబోతున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ గొడ్డలతో మీ పార్టీని, మీ అవినీతి సామ్రాజ్యాన్ని, మీ రాజకీయ జీవితాలని తెగనరికి భూమిలో పరశురాముడిలాగా పాతి పెడతాడు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారిది గొడ్డల పార్టీ లాగా, జగన్మోహన్ రెడ్డి గారి త్రిశూలం లాగా మీకు కనపడతాడు. దాంట్లో తప్పులేదు. మీ కర్మ. మీరు చేసినటువంటి పాపాలకి, మీరు చేస్తున్నటువంటి అబద్ధాలకి, మీరు చేస్తున్నటువంటి 420 కార్యక్రమాలకి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు మీ గొడ్డల్లా కనపడటంలో మీకు, మీ పార్టీకి, మీ అభిమానులకి, మీ మీడియాకి తప్పులేదు. అది పరశురాముడి గొడ్డలు. తప్పకుండా ఆ పరశురాముడి గొడ్డలి 2029లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేతికిస్తారు. ఆ ప్రజలు ఇచ్చినటువంటి గొడ్డలతో మీ అవినీతి సామ్రాజ్యాన్ని పోకటి వేలతో సహా పగలిస్తాడు. అయిపోయింది. 2 సంవత్సరాలకే కూటమి పని గోవిందా గోవిందా, కూటమి పని అయిపోయింది. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోగా దబాయింపులు. సూపర్ సిక్స్ చేసేసాం. ఎవరైనా చేయలేదంటే వాళ్ళ నాలుగు మందమంట. చంద్రబాబు నాలుగు మాత్రం భలే పలసన. చెప్పిన అబద్ధం చెప్పకుండా ఉంటాడు. పోయినసారి చెప్పాడు రైతు రుణమాఫీ అని చెప్పాడు, దాన్ని ఎగ్గొట్టాడు. ఇవాళ సూపర్ సిక్స్ అన్నాడు, దీన్ని ఎగ్గొట్టాడు. ప్రపంచ మోసగాడు ఎవరు? చంద్రబాబు ప్రపంచ మోసగాడు. ఇవాళ డిఎస్సి
చూశారుగా మీరు. మాట్లాడితే లోకేష్ గారు వచ్చి మాట్లాడతాడు. ఉక్కు ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే ముఖ్యమంత్రి గారు వెళ్ళడం, ఇండస్ట్రీ మినిస్టర్ వెళ్ళడం, ఆయన వెళ్తాడు, వెళ్ళి పిచ్చివాగుడు వాగుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీ పిచ్చి మాటలు మాట్లాడతాడు. డిఎస్సి సంగతి ఏంటంటే డిఎస్సి సంగతి మాట్లాడు ఆయన మహానుభావుడు. డిఎస్సి సంగతి మాట్లాడు, ఎందుకంటే ఆయన శాఖే మొత్తం కొట్టేశాడు డబ్బులు. లోకేష్ లవ్ క్యాష్ ఒక్కొక్క ఉద్యోగానికి 30 లక్షలు 20 లక్షలు కాజేశాడు. బ్యాగులు సర్దుకున్నాడు. ఇవాళ మాట్లాడమంటే ఆయన మాట్లాడి అధికారుల చేత మాట్లాడిస్తున్నాడు. ఇలా దుర్మార్గమైన పరిపాలన జరుగుతూ ఉంది. ఇవాళ మేము డిఎస్సి బొమ్మ తయారు చేశాం దహనం చేద్దామని. మొత్తాన్ని పోలీసులు బలవంతాన్ని పట్టుకుపోయారయ్యా. శభాష్, గుంటూరు పోలీసులకి శభాష్. దిష్టి బొమ్మను తీసుకెళ్లారు, బ్రహ్మాండంగా అరెస్ట్ చేశారు దిష్టి బొమ్మని. మీ పనికి మాలిన పనికి దిష్టి బొమ్మను తీసుకెళ్ళటం ఏంటయ్యా? మా ఇంటి మీద దాడి చేస్తే పట్టించుకోరు. మొన్న ఇంకో విషయం చెప్తా. గుజ్జనగూడలో 4వ తారీఖున మేము వెన్నుపోటు పాలనకు 2 ఏళ్ళని మేము కార్యక్రమం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దిష్టి బొమ్మ తగలేశారు. అక్కడ దగ్గరుండి తగలించారు. ఈ పోలీసులే, ఈ డిఎస్పీనే. ఏమా ఇవాళ మేము డిఎస్సి బొమ్మ తగలేస్తామంటే అరెస్ట్ చేసి తీసుకెళ్ళి డిఎస్సి బొమ్మని ఏం చేసుకుంటారయ్యా? తగలేస్తారా? ఏం చేస్తారు మీరు? నాకు అర్థం కాల. డిఎస్సి బొమ్మని బలవంతంగా మా కార్యకర్తల దగ్గర నుంచి లాక్కెళ్ళారు. మొన్నేమో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని తగలేస్తుంటే ఓకే సోద్యం చూసినట్టు చూశారు. ఏం చేస్తున్నారు మీ డ్యూటీ అని అడుగుతా ఉన్నా. అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు తగలేస్తే కాపలాకేస్తారు, మేము డిఎస్సి బొమ్మ తగలేస్తే అరెస్ట్ చేసి తీసుకెళ్తారు బొమ్మని. వాళ్ళు మా ఇంటి మీద దాడి చేస్తే రక్షణగా ఉంటారు, వాళ్ళ మీద కేసు పెట్టరు, మా మీద కేసు పెట్టి లోపలేస్తారు. ఏందే ఇది? నాకు అర్థం కాలేదు. గుంటూరు పోలీసులు ఏం పోయే కాలం వచ్చిందని అడుగు. మీకు కుల భావన లేదా అని కాపుల్ని రెచ్చగొట్టి ఓట్లేసుకున్నావు. ఈరోజు నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదు, నేను కాపులకి ఏం చేయనవసరం లేదని కాపులు అందరినీ మొత్తంగా ఈరోజు మోసని ఆడపిల్ల మాన ప్రాణాలు పోతున్నా. ముఖ్యంగా నువ్వు ఎవరి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చావో సుగాలి ప్రీతి, ఆ కుటుంబానికి కూడా నువ్వు న్యాయం చేయకుండా ఆఖరికి వాలంటీర్లకి 5,000 నుంచి 10,000 ఇవ్వకుండా వాళ్ళకి ఉద్యోగాలే పీకేసి మొత్తం మహిళలకి అన్యాయం చేసిన నువ్వు ఈరోజు ఓజీ కాదు, పెద్ద క్యాబేజీ అనేది ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. సో ఈరోజు రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే బెస్ట్ పరిపాలన. మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ప్రతి కుటుంబానికి ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్లాగా, ఒక కొడుకులాగా పనిచేశాడు. ఆయన్ని ఓడించుకొని మేము తప్పు చేశాం, మళ్ళీ జగనన్న ప్రభుత్వం మాకు కావాలి అని ఈరోజు కూటమి ప్రభుత్వం మీద తిరుగుబాటుతో రాష్ట్రమంతా కూడా రోడ్డు మీదకి వచ్చింది. మీరు కళ్ళారా చూశారు. రైట్, 3 ఇయర్స్ మీకు నచ్చింది చేసుకోండి, కేసులు పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మీ ఎక్స్పైరీ డేట్ 2029. కాబట్టి అంత లోపల నచ్చింది చేసుకోండి, పెట్టుకోండి. అందరి మీద కేసులు, జైళ్ళు ఏం చేసుకోవాలి. కానీ ఇళ్ల మీదకి వచ్చే సంస్కృతి మాత్రం ఖచ్చితంగా ఇది మంచి పేరు కాదు. పోలీస్ వ్యవస్థను పక్కన పెట్టి రండి, మీరిళ్ళ మీదక మా ఇళ్ళ మీదక ఎవరిళ్ళ మీదకైనా సిద్ధమే దేనికైనా. మీరు అనుకుంటున్న ఎవరు ఫ్యాక్షనిస్ట్లా, ఎవరు తెగిస్తే అందరూ ఎవరికి ఎవరేం కాదు. డిసైడ్ అయిన తర్వాత ఎవరైనా కానీ మంచి రాజకీయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలలో కూడా మేము ఎప్పుడూ కూడా ఇట్లాంటి రాజకీయాలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చేయలేదు. అంటే మంచి చెప్తున్నాం. ఇదే విధంగా కానీ కొనసాగితే దీనివల్ల ఎవరినో భయపడిపోతాము, దీనివల్ల ఏదో మేమేదో తోకలు ముడిచిపోతాము, ఏదో వెనక్కి వెళ్ళిపోతాము అంటే అది జరగదు. మీరు చేసే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా రోడ్డు మీదకి వస్తారు. మీరు చేసే కొద్దీ, రెచ్చగొట్టే కొద్దీ ఇంకా ధైర్యంగా ఈరోజు ముందుకు వస్తారు.